సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో రైతు రుణమాఫీ, కాంగ్రెస్ కొత్త ప్లాన్, బ్యాంకులకు 5 ఏళ్ల ఈఎంఐ. మన అవసరం కోసం ప్రభుత్వం, ప్రైవేట్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటాం. ఈ మొత్తాన్ని ఈఎంఐ రూపంలో బ్యాంకులకు చెల్లించే పద్ధతి ప్రస్తుతం అమల్లోకి వచ్చింది. ఇక వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు 0 వడ్డీతో ఈఎంఐ చెల్లించే అవకాశాలు కూడా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా రైతు రుణమాఫీ విషయంలో ఇదే విధానం అవలంబించాలని భావిస్తుంది. తాము అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ఇచ్చిన మాట ప్రకారం పంట రుణాల మాఫీకి ప్రభుత్వం కొత్త ప్లాన్ వేస్తుంది. బ్యాంకులకు ఈఎంఐ. ప్రస్తుత రాష్ట్రం 6 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రుణమాఫీ ఏకకాలంలో చేయడం కత్తి మీద సామే. కానీ కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం దాన్ని నెరవేర్చాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో నిధుల సమీకరణ కష్టతరంగా మారింది. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సర్కారు పంట రుణ మాఫీకి కొత్త ఆలోచన తెరపైకి తెచ్చింది. ఏకకాలంలో పంట రుణాలు మాఫీ చేసి ఆ మొత్తాన్ని వాయిదా పద్ధతిలో బ్యాంకులకు చెల్లించాలని భావిస్తుంది. ఈ మేరకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే బ్యాంకులతో చర్చలు కూడా జరిపింది. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పంట రుణాల మాఫీ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉంది. ఈ విషయాన్ని ట్విట్టర్లో ప్రకటించింది. ఈ కార్పొరేషన్కు స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని మళ్లించాలని నిర్ణయించింది. రైతులకు ఒకేసారి రుణాలు మాఫీ చేయాలని బ్యాంకులను ప్రభుత్వం కోరింది. ఈ మేరకు మాఫీ అయిన మొత్తాన్ని ఈఎంఐ పద్ధతిలో నెల బ్యాంకులే చెల్లించి ప్రతిపాదన సిద్ధం చేస్తాయి. 32,000 కోట్ల రుణాలు. ప్రస్తుతం తెలంగాణలో 30 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. 2 లక్షల చొప్పున మాఫీ చేస్తే ప్రస్తుతం 32,000 కోట్ల అవసరమని 2014-2018 ఎన్నికల్లో పంట రుణాల హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 2014లో విజయవంతంగా రుణాలు మాఫీ చేసింది. 2018లో మాత్రం ఇబ్బంది పడింది. పూర్తి స్థాయిలో రుణాలు మాఫీ చేయలేకపోయింది. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఈ ప్రక్రియ అనేది నిలిచిపోయింది. ఇది కూడా ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటానికి ఒక కారణం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఏకకాలంలో పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. మాట నిలబెట్టుకోవడానికి ఇప్పుడు కొత్త ప్లాన్తో ముందుకు వెళ్తుంది కాంగ్రెస్ సర్కారు. ఈఎంఐ పద్ధతిలో రుణాలు చెల్లింపు ప్రతిపాదనపై బ్యాంకర్లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.